బాపట్ల జిల్లాలోని ఓ గ్రనైట్ క్వారీలో ఘోర ప్రమాదం జరిగింది. బల్లికురువ సమీపంలోని సత్యకృష్ణ గ్రనైట్ మినరల్స్ క్వారీలో బండరాళ్లు మీద పడి 6 కార్మికులు మృతి చెందారు. ఇప్పటి వరకు 4 మృతదేహాలను వెలికి తీశారు. బండరాళ్లు శిథిలాల కింద చిక్కుకున్న మరో 2 మృతదేహాలను కూడా వెలికి తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన టైంలో క్వారీలో 16 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఘటనలో గాయపడిన మరో 10 మందిని మెరుగైన వైద్యం కోసం నర్సరావుపేట హాస్పిటల్ కి తరలించారు. క్షతగాత్రుల్లో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ గ్యాప్ లో ఉన్న రాయి జారిపడి లోపల పడింది సార్. మంత్రి గ్రానైట్ క్వారీ యజమానులు సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఘటనపై బాపట్ల జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికారులతో మాట్లాడి సహాయక చర్యలను వేగవంతం చేశారు. మరోవైపు ప్రమాదంలో మృతి చెందిన వారు ఒడిశాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ ఘోర ప్రమాదంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ స్పందించారు. ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని అధికారులకు సూచించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరపాలని ఆదేశించారు. వచ్చింది సార్ మొత్తం ఫోటో